క్రియేటివిటీ అంటే చిత్రలేఖనం గాని, పాట రాయడం గాని కాదు. క్రియేటివిటీ అంటే నీ ఆలోచనలలో కొత్తదనం ఉండాలి. జీవితంలో ఎదగాలంటే నీ శ్రమతో పాటు నీ ఐడియాలు కూడా విలువైనవిగా ఉండాలి. విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే. ఉదయాన్నే లేవాలి అనుకున్న వాడికి అలారంతో పని లేదు. అలాగే జీవితంలో మారాలి అనుకున్న వాడికి మోటివేషన్ అవసరం లేదు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం. మనం చేసే మంచి పనులు ఈరోజు మనకు కనబడకపోవచ్చు, కానీ అవి ఒకరి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తాయని ఎప్పటికీ మరిచిపోవద్దు మిత్రమా. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. నువ్వు జీవితంలో సక్సెస్ అయితే అహంకారి అంటారు. నీ చేతిలో డబ్బు లేకపోతే వీడు సోమరిపోతూ అంటారు. ఇదే నేటి లోకం తీరు. మన జీవితం శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, మన మంచితనం. ప్రేమగా ఒక పలకరింపు. మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్.